నమస్తే మేడం, మీ పేరు? సహస్ర తిరుమల శెట్టి. మన ప్రజెంట్ మనకి నేషనల్ అవార్డ్స్ ప్రకటించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా భవన్ కేసరికి అవార్డు వచ్చింది. భవన్ కేసరి మనకు తెలిసిందే, ఆడవాళ్ళు చదువుకోవాలి, ప్రోత్సహించాలనే కాన్సెప్ట్తో వచ్చిన సినిమా. సో దాని గురించి మీ అభిప్రాయం, ఆనందం ఎలా వ్యక్తం చేస్తారు? మహిళకి చదువు ఈ జనరేషన్లోనే కాదు, ఏ జనరేషన్లోనైనా చాలా అవసరం. ఎందుకంటే రేపటి రోజున తన బ్రతుకు తను బ్రతుకుతుంది, తన కాళ్ళ మీద తను నిలబడుతుంది. ఎవరిని దేహి ఒక రూపాయి ఇస్తావా అని అడుక్కోదు. చదువు ఉంటే తన కుటుంబాన్ని కూడా తను పోషించుకుంటుంది. అది తల్లిదండ్రులు కావచ్చు, తోడున్న అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, పెళ్ళైతే భర్త పిల్లలు కావచ్చు, ఎవరినైనా కానీ తను లీడ్ చేసుకోగలిగేటటువంటి క్యాపబిలిటీ ఉన్న మహిళగా ఉంటుంది. కనుక చదువు ఇప్పుడు కావాలి. చదవకుండా ఉంటే మాత్రం ఏ అమ్మాయికైనా రేపటి రోజున ఏ కూరగాయలు అమ్ముకోవడమో, ఏ గిన్నెలు కడుక్కోవడమో హోటల్స్లో అలా జరుగుతుంది. అలా జరగొద్దు అంటే చదువు ఉండాలి. చదువు పెట్టుకొని నువ్వు కూరగాయలు కొట్టైనా పెట్టుకో, వాళ్ళు నువ్వు చదువు, ఆ చదువుని పక్కన పెట్టు, కూరగాయలు కొట్టి పెట్టు, పర్వాలేదు. కానీ నువ్వు అది వదిలేసేసేసి చదువుకోకుండా ఉంటే, ఈ భగవత్ కేసరి అనే సినిమాలో బాలకృష్ణ గారు ఒక చక్కగా చెప్పారనమాట. మహిళలకి ఇటువంటి చదువు కావాలి, మహిళలను ప్రోత్సహించారు ఆయన. అంటే అంత బాగా ప్రోత్సహించారంటే అంత బాగా ప్రోత్సహించారు. దీనికి నేను కూడా చాలా ఫిదా అయ్యాను. ఒకసారి బాలకృష్ణ గారితో ఒక సెల్ఫీ అండ్ ఒక మీటింగ్ పెట్టుకుందాం అనుకున్నాను, కానీ అవకాశం రావట్లేదు. కానీ బాలకృష్ణ గారు చాలా బాగా చెప్పారు, తెలిసేలాగా చెప్పారనమాట. మహిళలకు చదువు ఉండడం వలన, మహిళలు చదువుకోవడం వలన ఎలా సమాజంలో బ్రతుకుతారు, సమాజాన్ని ఎలా తీర్చిదిద్దుతారు, కుటుంబాన్ని ఎలా తీర్చిదిద్దుతారు, పిల్లల్ని ఎలా తీర్చిదిద్దుతారు, సమాజంలో వాళ్ళు ఎలా మెలిగి నలుగుతారు అనేది నేర్పారనమాట ఈ భగవత్ కేసరి సినిమాలో. అదే అవార్డ్స్లో బెస్ట్ యాక్టర్గా మనకి జవాన్ సినిమా షారుఖ్ ఖాన్కి అవార్డు వచ్చింది. అది కమర్షియల్ సినిమా, కమర్షియల్ యాక్టింగ్. దానివల్ల చాలామంది నెగిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చింది. అది ఆయనతో పాటు మనకి 12th ఫెయిల్ అనే ఒక బాలీవుడ్ మూవీ, విక్రాంత్ మెస్సీ, చాలా మంచి సినిమా, అతనికి కూడా వచ్చింది. కంప్లీట్గా అతనికి ఇవ్వాల్సిన అవార్డు ఎందుకు షారుఖ్ ఖాన్కి ఇచ్చారని చెప్పేసి ఒక నెగిటివిటీ స్ప్రెడ్ అయింది. ఇలాంటి కమర్షియల్ ఫిల్మ్స్కి ఈ మధ్య ఎక్కువ అవార్డ్స్ వస్తున్నాయి. పుష్ప2కి కానీ వచ్చినప్పుడు కూడా మనకు చాలా నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. దాని గురించి మీరేమంటారు? అసలు అవార్డ్స్ అనేది జెన్యూన్గా ఇస్తున్నారంటారా, లేకపోతే ఇలాంటి కమర్షియల్ వాటికి ఇవ్వకుండా ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్టు ఇలాంటి మంచి సినిమాలకి ఇస్తే మంచిదంటారు? 12th ఫెయిల్ అనేది నేను కూడా చూశాను సినిమా. అది చాలా కష్టపడతాడు అబ్బాయి. ఎంత కష్టపడతాడంటే అంత కష్టపడతాడు. ఒక మహిళ సపోర్ట్ తీసుకొని వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా సరే షేర్ చేసుకుంటూ కష్టాన్ని, సుఖాన్ని, బాధని, ఆనందాన్ని, ₹1 ఒక ₹10 దొరికినా కానీ దాన్ని చిరొక 25 NP షేర్ చేసుకుంటూ ఇద్దరూ కలిపి ఒక ఎదుగుతారు. అది దానికి ఇవ్వచ్చు అవార్డు. మరి అలాగే షారుఖ్ ఖాన్ గారి మూవీకి కూడా ఇవ్వచ్చు. కమర్షియల్ మూవీసా లేకపోతే ఇవి డెలికేటెడ్ మూవీసా అనేది పక్కన పెడితే, దేనికైనా కానీ సినిమాని బట్టి, సినిమాలో ఉన్నటువంటి స్టోరీని బట్టి, స్టోరీలో ఉన్నటువంటి డెప్త్ని బట్టి అవార్డ్స్ ఇస్తే బాగుండేది. కానీ మరి 12th క్లాస్ ఫెయిల్ అనేది నాకైతే నచ్చింది. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, యువతకి నచ్చుతుంది. కానీ మరి ఇతనికి ఎందుకు ఇచ్చారో, అతనికి ఆ సినిమాకి ఎందుకని అవార్డు రాలేదనేది మరి అవార్డు గ్రహీతలకు తెలియాలి, అవార్డు ఇచ్చినటువంటి గవర్నమెంట్కి తెలియాలి, ప్రభుత్వాలకు తెలియాలి. అది కూడా తెలుసుకుంటే బాగుంటుంది. మనకి బిగ్ బాస్ సీజన్ మీరు ఫాలో అవుతున్నారు. ఇప్పుడు కొత్త సీజన్ రాబోతుంది, దాని గురించి మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీ ఒపీనియన్ ఏంటి? సారీ, బిగ్ బాస్ గురించి నాకు తెలియదు. బిగ్ బాస్ గురించి సో మనకి నేషనల్ అవార్డ్స్ ప్రకటించారు. ఉత్తమ తెలుగు చిత్రంగా భగవంత్ కేసరి బాలయ్యబాబు గారి మూవీకి వచ్చింది. సో అది మీరు ఓకేనా, అండ్ లేదా ఇంకా ఏమైనా మంచి సినిమాకి ఇస్తుంటే హ్యాపీయా, లేకపోతే ద బెస్ట్ ఫిల్మ్ డిజర్వ్ అయిందంటారా? లేదు, బాలకృష్ణ గారు హీఈస్ ఆల్రెడీ ప్రూవ్డ్ యాక్టర్, చాలా సీనియర్ ఆయన. సో ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది. సో ఆయనకు వచ్చిన అవార్డుకి అందరూ హ్యాపీయే. అంటే మీరు అనుకోవచ్చు, అంటే కూటమి గవర్నమెంట్ కాబట్టి మీరు బాలకృష్ణ, టీడీపీ మీరంతా ఒకటే కాబట్టి అంటున్నారేమో అనుకుంటారు. బట్ నాట్ లైక్ దట్. ఆయనకంటూ ఒక స్టైల్ ఉంది. ఆ స్టైల్ మేమందరం కూడా యాక్సెప్ట్ చేస్తాము. ఈవెన్ నేను కూడా భగవంత్ కేసరి కానీ, లేకపోతే రీసెంట్ డాకు మహారాజ్ సినిమా కానీ నేను కూడా ఫస్ట్ రోజు వెళ్ళాను. యాజ్ ఎ డై హార్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను కూడా వెళ్ళాను. ఎందుకంటే దాంట్లో యాక్షన్ కానీ, ఆ స్కిల్స్ కానీ చాలా బాగుంది కాబట్టి వెళ్ళాము. మేము అందరం యాక్సెప్ట్ చేస్తాం ఆ అవార్డ్స్ కూడా. యా, చివరిగా మనకి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఒక 2 monthsలో ఉన్నాయి. బీజేపీ పార్టీ చూసుకుంటే పార్టీలో ఉన్న వాళ్ళే, బండి సంజయ్ కానీ లేకపోతే మన ఈటెల రాజేందర్ గారు, వీళ్ళ మధ్య పరస్పర వాగ్వాదం నడుస్తుంది. పార్టీలోని ఇన్ని గొడవలు ఉన్న వల్ల అసలు వాటి ఫ్యూచర్ ఎలా ఉంటుందంటారు? అసలు ఒకప్పుడైతే 40 పైనే మంచి సీట్స్ వచ్చాయి, ఈసారి వస్తుందంటారా? వాటి ఫ్యూచర్ ఎలా ఉంది? సో చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. అయినా కూడా ఇప్పుడు మనకి ఎన్నైనా ఉండొచ్చు గొడవలు, కానీ ఎప్పుడైతే మనం ఒకసారి పబ్లిక్లోకి వెళ్తున్నామో, సో పబ్లిక్ విల్ అబ్జర్వ్ ఎవ్రీథింగ్. సో వాళ్ళు చూస్తారు, ఆ డెసిషన్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి
అది నేను 100% చెప్పలేను, కానీ వాళ్ళు వస్తే బీజేపీ కనుక 100% వస్తే కనుక చాలా బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ పరిపాలన మనం నేషనల్ లెవెల్లో చూసాం మనం. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన నరేంద్ర మోడీ గారు హ్యాట్రిక్ త్రీ టర్మ్స్ 15 ఏళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళ అబ్జర్వేషన్ ఉంటారు కాబట్టి వాళ్ళు చేస్తే కనుక బాగుంటుంది. యా, ఓకే, థ్యాంక్ యూ బ్రదర్. మీ ఒపీనియన్ అంతా కరెక్ట్.